స్పెషల్ ప్రోగ్రామ్. సో ఈ మధ్య కాలంలో రైడింగ్ యాప్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో మన కన్వీనియంట్ కోసం రైడ్స్‌ని మనం బుక్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రైడింగ్ యాప్‌లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది ఓల్తా రైడింగ్ యాప్. సో మామూలుగా ఇప్పుడున్న రైడింగ్ యాప్స్‌కి, ఈ ఓల్తా రైడింగ్ యాప్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? స్పెషాలిటీస్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు ఫౌండర్ శశి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో శశి గారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. సో ఓల్తా రైడింగ్ యాప్ ఇప్పటికే చాలా రైడింగ్ యాప్స్ వచ్చేసాయి. సో ఓల్తా రైడింగ్ యాప్ అనేది ఎందుకు మీరు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది? స్పెషాలిటీస్ ఏంటి అసలు? ఎన్నో మార్కెట్లో రైడ్ యాప్స్ ఉన్నాయండి. మా రైడ్ యాప్ స్పెషల్ ఏంటంటే 0% కమిషన్ అండి. అంటే 0% అని అంటే వాట్ ఎవర్ కస్టమర్ పేస్ ఇట్ గోస్ డైరెక్ట్లీ టు ద డ్రైవర్. సో ఈ యాప్స్ ఎందుకు వచ్చాయని అంటే వాళ్ళ డ్రైవర్స్కి హెల్ప్ చేద్దామని మేము ఈ యాప్ లాంచ్ చేసామండి. సో ఇప్పుడు 0% కమిషన్ అంటున్నారు కదా. సో కమిషన్ లేనిదే రైడింగ్ యాప్స్ నడవట్లేదు ఇప్పుడు. సో కమిషన్ లేకుండా ఎలా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు? సో మా యాప్ ఏంటంటే మై పాలసీ ఇస్ వి వాంట్ టు కీప్ ఫర్ లైఫ్ లాంగ్ 0% కమిషన్ అండి. వీఆర్ అసెట్ లైట్ అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు. మేము ఎక్కువ డ్రైవర్స్ని ఇది కాదు, ఉన్న డ్రైవర్స్ని మా ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసి యూజ్ చేసుకోమని చెప్తున్నాం. మా ప్లాట్ఫామ్ యూజ్ చేసినందుకు వీఆర్ ఛార్జింగ్ ఏ స్మాల్ ఫీ పర్ డే. దేనికైనా సరే, దేనికైనా అంటే మా దాంట్లో ఆటో, బైక్ అండ్ కార్స్ అండి. ఇప్పుడు ఆటోకి మేము 25 రూపీస్ ఛార్జ్ చేస్తామండి పర్ డే. తీసుకోవచ్చు, ఎన్ని రైడ్స్ అయినా తీసుకోవచ్చు. మేము రైడ్ పైన ఏం కమిషన్ తీసుకోం, 25 రూపీస్. అది కూడా 25 రూపీస్ మేము ఫస్ట్ రైడ్ ఇచ్చినాక. ముందే తీసుకోం. అంటే చాలా మంది ముందే తీసుకుంటారు, పాపప్ అదంతా కూడా లేదండి. మీరు డ్రైవ్ కంప్లీట్ చేసినాక, ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసినాకనే ఆ 25 రూపీస్ తీసుకుంటాం. ఇప్పుడు సెకండ్ రైడ్ నుంచి మేము ఏం తీసుకోం కమిషన్, డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. ఓకే, ఆ పర్ డే కి మాత్రం ఎన్ని రైడ్స్ చేసినా అంతే కమిషన్ తీసుకుంటాం. ఒక ట్యాక్స్ ఉంటుందండి, ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కి కట్టాలి కాబట్టి అది డిఫాల్ట్ ఉంటుంది అంతే. ఓకే ఓకే. సో ఈ కాన్సెప్ట్ మీకు అసలు ఐడియా ఎలా వచ్చింది? ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను చేస్తే సక్సెస్ అవుతానా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఉంటుందండి. యాక్చువల్ గా నేను యుఎస్ లో ఉంటానండి, నేను డాలస్ లో ఉంటాను. నేను 97లో వెళ్ళిపోయాను, 25 ఇయర్స్ నుంచి వెళ్ళి. సో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మన దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి ఇది అని ఆ ఉద్దేశంతో వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ చేస్తున్నానండి, 3 వీలర్స్. అది స్టార్ట్ చేసేటప్పుడు మేము సర్వే ఒకటి కండక్ట్ చేశాం. ఈ సర్వేలో చాలా మంది ఆటో డ్రైవర్స్ ఇబ్బంది అవుతున్నది. అండ్ ఈ ఆటో డ్రైవర్స్ ది చూసి అప్పుడు ఎవరైనా కూడా సార్ మాకు ఈ కమిషన్ ఎక్కువ పోతుంది సార్, ఏంటిది అనేది. దెన్ నేను మా టీం కూర్చొని ఎంత అవుతుంది, ఎలా చెయ్యాలి, ఎందుకని నేనంటే ఎక్కువ మందిని హైర్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు కదా. సో అది చూసి మేము యాప్ లాంచ్ చేయాల్సి వచ్చిందండి. సో మేము 2023 నవంబర్లో లాంచ్ చేసామండి. ఇప్పటి వరకు 80,000 డ్రైవర్స్ మా ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. అరౌండ్ 2 lakhs కస్టమర్స్ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఏ 24/7 కస్టమర్ సపోర్ట్. సో ఇవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు కీప్ ఇన్ దట్ రేంజ్ లోనేనండి. అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టము, ఎక్కువ ఇది కూడా లేదన్నమాట. సో హ్యాపీ డ్రైవర్స్ అన్నమాట, ఎందుకంటే కమిషన్స్ ఎల్లవు కాబట్టి. మై కుష్ మేరా డ్రైవర్ కుష్ అన్నట్టు అన్నమాట మా ట్యాగ్ లైన్ అండి. ఓహో, ఓకే ఓకే, నైస్. ఓకే. సో ఇప్పుడు ప్రైజెస్ విషయానికి వస్తే మీరు కమిషన్ తీసుకోవట్లేదు కదా, సో ప్రైజెస్ ఎలా పెడుతున్నారు అసలు? సో కంపల్సరీ మిగతా యాప్ కన్నా మా ప్రైజెస్ తక్కువ ఉంటాయండి, కానీ డ్రైవర్ కి అంతే అమౌంట్ వస్తుంది, మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కన్స్యూమర్స్ కి చాలా అడ్వాంటేజ్ అండి. కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది, కన్స్యూమర్ సైడ్ తక్కువ ఉంటుంది. డ్రైవర్ విల్ మేక్ ద సేమ్ అమౌంట్ వాట్ ఈస్ మేకింగ్ ఇన్ అదర్ యాప్స్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈవీ వెహికల్స్ అన్నారు కదా, సో ఈవీ వెహికల్స్ ఎక్కువ స్పెషాలిటీ అంటే ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? అలా అని కాదు, అన్ని వెహికల్స్, కానీ ఈవీ వెహికల్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈవీ వెహికల్, నాకు ఈవీ దే వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఇన్ ది ఈవీ వెహికల్స్, బట్ దే డోంట్ నో వెదర్ దే విల్ గెట్ ఈవీ వెహికల్ ఇన్ విచ్ యాప్ అనేది. సో మనం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చా ఈవీ అండ్ నాన్ ఈవీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి.
నైస్. అన్ని వస్తాయి, ఈవీ అండ్ నాన్ ఈవీ వస్తాయండి. మా దాంట్లో BYD, టాటా ఇవన్నీ ఈవీ వెహికల్స్ ఉన్నాయండి. అండ్ 2 వీలర్స్ కూడా ఈవీ బైక్స్ ఉన్నాయండి. సో మామూలు యాప్స్ కి దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈవీ వెహికల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం రైడింగ్ యాప్స్ లో సెలెక్ట్ చేసుకుంటే మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా డిఫాల్ట్ గా ఒకటి వస్తుంది కదా. సో అలా మీరు ఈవీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అసలు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి యాప్? సో ఈ యాప్ లో SOS అండి. SOS అంటే చాలా మటుకు వేరే యాప్స్ మీరు రైడ్ చేస్తుంటేనే SOS వస్తుందండి. మా SOS మాకు రైడ్ లేకున్నా కూడా మీరు యాప్ ఓపెన్ చేసేస్తే మాకు SOS బటన్ ఉంటుంది. దాని లోపల SOS లో చాలా మటుకు మీరు SOS డైరెక్ట్ పోలీస్ స్టేషన్ మనం బుక్ చేసుకుంటేనే వస్తుంది కదా. బుక్ చేసుకుంటేనే వస్తుంది, కానీ మా యాప్ లో ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అయితే మా యాప్ లో స్పెషాలిటీ ఏంటంటే మీరు డైరెక్ట్ అంబులెన్స్ కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి లేకపోతే కంట్రోల్ సెంటర్ కి కాల్ చేసిన అవసరం లేదు. మేము ఒక అంబులెన్స్ సర్వీసెస్ తోటి టైఅప్ అయ్యామండి. సో మీరు డైరెక్ట్ అంబులెన్స్ కాల్ చేయొచ్చు. దాంట్లో మాకు ఏమీ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్, ఇట్స్ అ సర్వీస్ గివెన్ బై ఓల్తా. మీరు కాల్ చేయగానే అంబులెన్స్ సర్వీసెస్కి వెళ్తుంది, వాళ్ళు మాట్లాడి ఏ అంబులెన్స్ కావాలో వాళ్ళు పంపిస్తారు అనమాట. నవ్ డేస్ చాలా మందికి తెలియదు అంబులెన్స్ ఎక్కడ కాల్ చేయాలి ఏంటిది అనేది. మీరు ఓల్తా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ ఒక చిన్న బొమ్మ ఉంటుంది, అంబులెన్స్ అని ప్రెస్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఈజీ ప్రాసెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు యాప్ లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అని అంటే డిజిటల్ మీటర్ అండి. మీటర్ అనేది ఎప్పుడో కదా, ఎప్పుడో ఉండే కదండి. ఎందుకు ఉండేది? నువ్వు ఎన్ని కిలోమీటర్స్ పోయినావు ఏంటిది ఆ ట్రాన్స్పరెన్సీ కావాలి. మీటర్ ఎక్కువ తిరిగింది, ఎక్కువ తిరిగేది, ఆ గొడవ అవుతుంది. సో మేము ఈ డిజిటల్ మీటర్ తీసుకొచ్చాము. మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, మీ ప్రైస్ ఎంత అనేది సేమ్ మీటర్ యాప్ లోనే తెలిసిపోతుంది. డ్రైవర్ కి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, రెండు కంపేర్ చేస్తే సేమ్ ఉంటుందండి. అలాంటి మీటర్ ఎవరి దగ్గర లేదు, మేము ఒక ఫస్ట్ యాప్ అండి. యాప్ లోనే మొత్తం కనిపిస్తుంది. మీరు మీ రైడ్ స్టార్ట్ కాగానే మీటర్ వచ్చేస్తుంది రైట్ లో, అది ప్రెస్ చేస్తే తెలిసిపోతుందండి ఎన్ని కిలోమీటర్స్, ఎంత ప్రైస్ ఏంటి అని. అంటే మేము ఆ ట్రాన్స్పరెన్సీ కూడా తీసుకొచ్చాము. అది తెలియాలి కదా, ఇప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పడిపోతుంది. ఒక్కొక్కసారి బుక్ చేసుకున్నప్పుడు ఒక ప్రైస్ చూపిస్తుంది, డ్రాపింగ్ టైమ్ లో ఒక ప్రైస్ చూపిస్తుంది. సో వేరే రూట్ లో వెళ్ళినా మనకు తెలిసిపోతుంది కదా. ఇదన్నీ ఎందుకు అంటే మేము 0% కమిషన్ అండి, మేమేం కమిషన్ తీసుకుంటలేము, అందుకని ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం అన్నమాట. సో కమింగ్ టు సెక్యూరిటీ, మీరు ఇందాక చెప్పారు డైరెక్ట్ అంబులెన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఫీమేల్స్ కి బై రైడింగ్ యాప్స్ బుక్ చేసుకుంటే SOS అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏంటి స్పెషాలిటీ? మా దగ్గర ఒక ఫీచర్ ఉందండి. సపోజ్ మీరే అనుకోండి, మీరు ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యువర్ హస్బెండ్ వాంట్స్ టు నో నైట్ ఎక్కడన్నా వెళ్తున్నా అనేది, లేకపోతే ఏ ఆటోలో వెళ్ళను, లేకపోతే మీ పేరెంట్స్కి తెలియాలి బికాజ్ నైట్ ఏంటిది అనేది. మా దగ్గర ఒక ఫీచర్ ఉంది, ఫేవరెట్ నంబర్స్ అని ఒక ఫీచర్ పెట్టుకుంటే ఆ ఫీచర్లో ఆటోమేటిక్గా మీరు ఆటో ఎక్కగానే డ్రైవర్కి తెలియదు, మీకు కూడా తెలియదు, మేము ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏ నంబర్ పెడతారో నేము, ఆ నంబర్కి ఒక టెక్స్ట్ వెళ్ళిపోతుంది, అంటే సో అండ్ సో పర్సన్ ఈ ఆటోలో ఉన్నారు, మీరు ట్రాక్ చేయొచ్చు అనేది. ఆ ఫీచర్ మేము ఇస్తున్నామండి. మనం మామూలుగా అయితే బైక్ రైడింగ్ యాప్స్ లో ఏదైనా బుక్ చేసుకుంటే మనం ఆ కాంటాక్ట్స్ కి డీటెయిల్ పంపిస్తాం. మీరు షేర్ చేయాల్సి వస్తుంది, మేమేమో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మీరు దాంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మార్నింగ్ పూట అవసరం లేదు, ఓన్లీ నైట్ పూట అంటే మీరు ఆ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ బైక్ రైడింగ్ యాప్స్ లో డ్రైవర్స్, మీరు 80,000 హ్యాపీ డ్రైవర్స్ ఉన్నారన్నారు కదా, ఇందులో ఫీమేల్స్ ఉన్నారా? ఫీమేల్స్ ఉన్నారండి. ఇప్పుడు ఇంకా మేము ఎంకరేజ్ చేస్తున్నామండి ఫీమేల్స్ కి. షీ డ్రైవ్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు షీ డ్రైవ్స్ అంటే ఓన్లీ ఇప్పుడు వాళ్ళు కనుక మనం యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఫీమేల్సే బుక్ చేసుకుంటారా లేకపోతే? అంటే మేము ఆప్షన్ ఇస్తున్నామండి. ఇప్పుడు మీరు సపోజ్ ఫీమేల్ డ్రైవర్స్ అనుకోండి, కొందరు ఫీమేల్ డ్రైవర్స్ దే వాంట్ ఓన్లీ ఫీమేల్ రైడర్సే కావాలని. అయితే మా కస్టమర్ తెలుస్తుంది మేలా ఫీమేలా అనేది. సో ఆ ఫీమేల్ అయితే ఆ డ్రైవర్స్నే చూపిస్తాము. కొందరు డ్రైవర్స్ ఏమో లేదు మాకు అందరు కావాలని. సో మేము ఇవి ఏంటి అని అంటే స్పెషల్గా మా కంట్రోల్ సెంటర్లో విల్ బి వాచింగ్ దిస్ డ్రైవర్. సెపరేట్ వింగ్ ఉంటుంది. సెపరేట్ వింగ్ ఉందండి. ఓకే. సో వీ హ్యావ్ టు వాచ్. సో ఇప్పుడు కమిషన్ తీసుకోరు, జస్ట్ నామినల్ కమిషన్ ఫీ అండి.
ఇంత పోటీ ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవుతారు? ప్రాఫిట్స్ ఏంటి? అసలు ప్రాఫిట్స్ చూసుకుంటున్నారా అసలు? ప్రాఫిట్ అనేది ప్రతి వాళ్ళు వస్తదండి. హ్మ్. ఎంత ప్రాఫిట్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. హ్మ్. హ్మ్. సో యూ కెన్ సే దట్ ఓకే యూ వాంట్ మోర్ ప్రాఫిట్స్ ఆర్ హౌ మచ్ ప్రాఫిట్స్ యూ వాంట్. ఓకే. ఇది ఒక ఓకే. యూ కెన్ సే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ యు ఆర్ కమర్షియల్ హెల్పింగ్ వేలో టు ఆ! అదే. కమ్యూనిటీ ఆల్సో. హ్మ్. సో అందుకే ఆ ఫీ అండ్ ఆల్సో వి చార్జ్ ద బుకింగ్ ఫీ అండి. హ్మ్. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో పార్సల్ సర్వీసెస్ కూడా ఉందండి. ఓహ్! ఓకే. ఓకే. అదే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పారు కదా! ఏబీసీడీ ఈ ఈ. అండి. నైస్. అంటే ఓకే. ఆటో, బైక్, కార్, డెలివరీ అండ్ ఈవీ వెహికల్స్. దట్ ఈస్ వాట్ ABCDE వేర్ వోల్తా ఈస్ సేస్ లైక్ దట్. ఓకే. సో డెఫినెట్‌గా మా దగ్గర పార్సల్ సర్వీసెస్ ఉంది. మేము క్విక్ కామర్స్ కూడా ఉంటుంది. క్విక్ హ్మ్. కామర్స్ అన్నానంటే మీరు ఆహ్, ఈ క్విక్ కామర్స్ లైక్ బ్లింకిట్, జెప్టో, ఓహ్! అవి కూడా స్విగ్గీ ఉన్నాయా? వాళ్ళకు డెలివరీ పార్ట్నర్స్‌గా మేము కూడా వర్క్ చేస్తామండి. హ్మ్. 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 సో ఇవన్నీ చూసుకుంటే మాకు ప్రాఫిట్‌లోనే ఉంటామండి. ఓహ్! ఇప్పుడు పెట్టిన బిజినెస్ ఏదైనా ప్రాఫిట్ ఉంటుందండి. ఎంత ఓకే. ప్రాఫిట్ కావాలనేదే ముఖ్యం అన్నమాట. ఓకే. ఓకే. ఎక్కువ కమర్షియల్‌గా కాకుండా ఎక్కువ కమర్షియల్స్ ఇప్పుడు కాకుండా డ్రైవర్స్ ఫ్రెండ్లీగా కూడా మీరు యెస్. రన్ చేస్తున్నారు. ఇదంతా చేసేది కూడా డ్రైవర్స్ కండి హ్మ్. మేము. కరెక్ట్. ఈ డ్రైవర్స్‌ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. మీరు యూజ్ చేయండి. ఇది మీకోసం చేసిన యాప్ అండి. నైస్. ఓకే. డ్రైవర్స్ కోసం చేసిన యాప్. హ్మ్. 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 ఎన్నో లైఫ్స్ ఎంతో ఇదిగా అన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు 2023 కదా మీరు స్టార్ట్ చేశారంటే? 2023 నవంబర్ 17థ్ రోజున లాంచ్ చేశామండి. ఓకే. ఓకే. ఇప్పుడు 1 ½ ఇయర్ అవుతుందండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్‌లో మాత్రమే యెస్. అవైలబుల్ ఇప్పుడు ఉందా? హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఉందండి. హైదరాబాద్ మొత్తము బై ఇప్పుడు. ఇది కాకుండా మేము విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అండ్ కరీంనగర్ అండ్ వరంగల్ కూడా లాంచ్ చేస్తున్నామండి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇవన్నీ టియర్ 2, టియర్ 3 సిటీస్‌లో కూడా. ఫస్ట్ వి వాంట్ టు కాన్సంట్రేట్ మోస్ట్‌లీ ఆన్ ద సౌత్ సైడ్. హ్మ్. దెన్ హ్మ్. వి వాంట్ టు గో టు ద నార్త్ అండ్ పాన్ ఇండియా. our ambition, our goal is by 2027 పాన్ ఇండియా మొత్తం కవర్ చేయాలని ఉందండి. మొత్తం రావాలని. మ్మ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు హైదరాబాద్ చూస్తే వెస్ట్ మాత్రమే వెస్ట్ ఉన్నారన్నారు అండి కదా! అంటే అంతటి 80,000 ఉందండి. ఎక్కువ డ్రైవర్స్. వెస్ట్ లో ఎక్కువ. ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు డ్రైవర్స్‌ని? సో మన హైదరాబాద్ లో 4 lakh ప్లస్ ఆటో డ్రైవర్స్ ఉన్నారండి. 1.5 lakh కార్ డ్రైవర్స్ ఉన్నారు. అరౌండ్ 10 lakh టూ వీలర్ డ్రైవర్స్ ఉన్నారు. అంటే టూ వీలర్ డ్రైవర్స్ అని అంటే నేను కూడా కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొందరు స్టూడెంట్స్ పర్సనల్‌గా పాకెట్ మనీ వాడతారు. కరెక్ట్. చేస్తున్నారు, కొందరేమో ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ఇట్, దిస్ ఈస్ ద బిగ్ మార్కెట్. హ్మ్. మేము హ్మ్. దాంట్లో అట్లీస్ట్ వి వాంట్ టు ట్రై బికాస్ ఇట్స్ 0% కమిషన్. అవును. అందరూ వచ్చినా అవును. కూడా మేమేం కమిషన్ తీసుకుంటలేము. ఇదంతా డ్రైవర్స్ కి ఎంతమందొస్తే అంత ఎక్స్‌పాండ్ అవుతది. ఎక్స్పెండ్ అవుతుంది. వాళ్ళకి బెస్ట్ హ్మ్. హ్మ్. అదేనండి. ఓకే. మా ఓకే. గోల్ ఈస్ ఎవ్రీ డ్రైవర్ షుడ్ యూజ్ అవర్ యాప్. యాప్ యూజ్ చేయాలని అంటున్నారు కదా! ఇందులో మళ్ళీ కేటగరీస్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫీమేల్స్ సెపరేట్, అవును. మెన్స్ సెపరేట్, మళ్ళీ స్టూడెంట్స్ కూడా సెపరేట్. Mhm. వీళ్ళకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా? లేకపోతే అందరూ ఈక్వల్ గానే మనం అంటే ఎన్రోల్ ఈక్వల్ గా చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. ఎందుకనంటే 0% కమిషన్, మేమేం కమిషన్ తీసుకుంటలేము. అన్ని బెనిఫిట్స్ హ్మ్. ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆహా. ఇప్పుడు ఏంటనంటే చాలా మందికి కొత్త యాప్ నాకు రైడ్స్ వస్తాయా రావా కరెక్ట్. అనేది చాలా మంది క్వశ్చన్స్ హ్మ్. ఉంటాయండి. హ్మ్. హ్మ్. మేము ఈ రోజు 1500 రైడ్స్ పర్ డే చేస్తున్నామండి. ఎక్కువ డ్రైవర్స్ మా యాప్కి వచ్చి ఆన్ చేసుకుంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. హ్మ్. హ్మ్. అండ్ ఎక్కువ డబ్బులు కూడా చేసుకోవచ్చు. వాళ్ళే చేసుకోవచ్చు. ఎప్పటికి 2027కా మీరు చెప్పింది ఎక్స్‌పాండ్ చేయాలి మొత్తం అంటున్నారు? పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ చేయాలని. ఇప్పుడు ఓకే. ఎందరైనా డ్రైవర్స్ రావచ్చండి. హ్మ్. మా హ్మ్. యాప్ ఇట్స్ ఫ్రీ. ఇప్పుడు కొత్తగా ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ప్రాసెస్ చెప్పండి ఎలాగా? చాలా సింపుల్ అండి. యాప్ స్టోర్ లేకపోతే మన ప్లే స్టోర్‌కెళ్ళి ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ హ్మ్. రెండిట్లలో వోల్తా VOLTA డ్రైవర్ అని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మేము అడిగేటి 3 డాక్యుమెంట్స్ అండి. లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉంటుంది. ఓకే. డ్రైవర్స్ లైసెన్సు, ఆర్‌సీ బుక్కు, మీ సెల్ఫీ తీసుకొని మీరు ఒక్కసారి అప్‌లోడ్ చేస్తే వితిన్ 2 అవర్స్‌లో మీరు యాక్టివేట్ అయిపోతుందండి. ఓకే. ఓకే. ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ ఉంటే మా కస్టమర్ సపోర్ట్ కాల్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది. అది పంపియగానే వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఓకే. దిస్ ఈస్ అ సింపుల్ యాక్టివేషన్స్ దే కెన్ డూ ఇట్ అండి.
ఓకే. ఓకే. అండ్ ఆన్ కన్స్యూమర్ సైడ్స్ జస్ట్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ అండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓకే. ఓకే. We don't charge for the download. We don't charge even for the first ride also. ఇప్పుడు చాలా మంది యాప్‌లో బుక్ చేసుకుంటారు గదండీ! అవునండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్సిలేషన్ ఇవి అయితే ఎక్కువొస్తున్నాయి. Hmm. క్యాన్సిల్ అయిపోతుంది. రైడ్ బుక్ అవుతుంది. రెడీగా ఉన్నప్పుడు మనకు అక్కడ టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు. బట్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. సో, దీనికి అసలు ఏంటి దీంట్లో స్పెషాలిటీ ఏంటి? మా వోల్టాస్‌లో? యాప్‌లో చాలా మంచి క్వెషన్ అండి. మా దగ్గర ఏంటనంటే రిజర్వ్ అని ఒక ఆప్షన్ ఉందండి. హ్మ్. హ్మ్. మీరు 1 అవర్ బిఫోర్ రిజర్వ్ చేసుకోవచ్చండి. హ్మ్. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తారు, మీరు ప్లానింగ్ చేసుకున్నారనుకోండి. వీఆర్ గివింగ్ 100% కాన్ఫిడెన్స్ దట్ వెహికల్ మీ దగ్గరికి వస్తుందండి. హ్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారండి. మార్నింగ్ 4:00 వెళ్ళాలి. హ్మ్. మీరు మా దగ్గర బుక్ చేసుకుంటే మేము లగ్జరియస్ వెహికల్ విత్ మోర్ స్పేస్. ఎందుకన్నానంటే చాలా మంది ఎయిర్పోర్ట్‌కి వెళ్ళాలని అంటే లగేజ్ తీసుకెళ్తారు. హ్మ్. సో వీఆర్ గివింగ్ ఎ గ్యారంటీ ఇన్ దట్ అండ్ విత్ ఎ గుడ్ ప్రైస్ అండి. హ్మ్. హ్మ్. ప్రైస్ కూడా ఇంపార్టెంట్. అలా 1 అవర్ బిఫోర్ నుంచెళ్ళి మీరు 1 మంత్ వరకు బుక్ చేసుకోవచ్చండి. ఓహ్! 1 మంత్ వరకు కూడా? 1 మంత్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో, అప్పుడు క్యాన్సిల్ అవుతుందనే భయం భయం లేదు. ఉండదు. హ్మ్. అండ్ మా కస్టమర్ సర్వీస్ మీరు వెహికల్ ఎక్కేంత వరకు మా కస్టమర్ సర్వీస్ మీకు కాంటాక్ట్‌లో వెయిటింగ్ ఉంటదండి. పీరియడ్ కూడా ఉంటుంది కదండీ! చార్జెస్ ఉంటాయి కదా! లేదండి. వెయిటింగ్ మా దగ్గర వెయిటింగ్ పీరియడ్ లేదు. చార్జెస్ ఏవి లేవండి. దానికి కూడా లేదు. ఆ! ఓకే. క్యాన్సిలేషన్ ఫీస్ కూడా లేదు. అవునా? క్యాన్సిలేషన్ ఫీస్ కూడా మా దగ్గర లేదండి. ఓకే. సో ఇది ఎలా ఉంటుంది అనంటే ఒకవేళ డ్రైవర్ అడిగితే మేము అది పెడతామన్నమాట. హుహుహు. ఇదంతా డ్రైవర్ సెంట్రిక్ అండి. డ్రైవర్‌కి ఎలా కావాలి అనేది. హుహుహుహు. ఓకే. ఇదంతా నైస్. సర్వీసెస్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఎయిర్పోర్ట్‌కి వెళ్ళడానికి డ్రైవర్‌కి కూడా చాలా ఇది. కానీ హ్మ్. తెలీదు కాబట్టి. కరెక్ట్. సో కరెక్ట్. ఈ సర్వీసెస్ మేము ఇవ్వాలని. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంటారు. హ్మ్. ఎయిర్‌పోర్ట్ వెళ్ళే వాళ్ళకి కూడా ఎప్పుడు ఫ్లైట్ నైట్ 11కో, 12కో అట్లా వస్తూ ఉంటుంది కదా! ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ కూడా ఈ రిజర్వ్ ఆప్షన్ యాహ్! బెస్ట్ ఆప్షన్ కదా! బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి హ్మ్. వచ్చారండి. నైట్ 11కో, 12కో దిగుతారు. హ్మ్. మీ డ్రైవర్ ఉండడు. మీ ఇంట్లో ఎవరు ఉండరు. హ్మ్. సో ఇఫ్ యూ బుక్ మీరు దిగే లోపల డ్రైవర్ మీ దగ్గర ఉంటాడండి. రెడీగా రిజర్వ్ ఉంటాడు. చేసుకుంటే. హ్మ్. ఇప్పుడు హ్మ్. మళ్ళీ మీరు దిగినంక ఒక్కొక్కసారి అవ్వవు. ఎయిర్‌పోర్ట్‌లో అవును. కార్స్ దొరకవు. మీకు అంటే టెన్షన్ కొన్ని అయిపో ప్లేసెస్‌లో అసలు బుక్ కూడా అవ్వవు. కొన్ని ప్లేస్‌లలో బుక్ అవ్వదు. సో మేము మా కస్టమర్స్‌కి చెప్పేది రిజర్వ్ చేసుకోండి. మేము ముందు గ్యారంటీ చేసుకోండి. ఇస్తాము. మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళండి. మాకిప్పుడు కోటి నుంచెల్లి ఇక్కడికి బుక్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇంటర్ సిటీ కూడా బుకింగ్ చేసుకోవచ్చండి. ఓకే. ఓకే. వెరీ నైస్. సో హ్మ్. మీరిప్పుడు పెళ్ళికెళ్తున్నారు. సో ఒక 1 అవర్ బిఫోర్ బుక్ కరెక్ట్. చేసుకున్నారనుకోండి. రెడీ అయ్యి హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కూడా వెయిట్ చేస్తారు. అవును. బుక్ అవ్వకుండా. బుక్ అవ్వకుండా. కరెక్ట్. చాలా మటుకు బుక్ అయ్యి కూడా క్యాన్సిల్ అవుతది. మా అవును. దగ్గర నో అవును. క్యాన్సిలేషన్ అండి. ఒక్కసారి బుక్ చేశారనంటే మేము మీకు కార్ పంపిస్తాం. ఓకే. 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 ఇంకొకటి మెయిన్ మెట్రోస్‌లో ఎక్కువ జర్నీ చేస్తుంటారు కదా అందరూ. కరెక్ట్ అండి. కానీ వాళ్ళ ఇంటికి మెట్రో స్టేషన్‌కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్‌కెళ్ళాలంటే అక్కడ దిగితే మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ అవును. ఉంటుంది. బట్ 99% ఎవరు బుక్ చేసుకోరు. ఎందుకంటే ఆ 2 కిలోమీటర్స్ కూడా మినిమల్ చార్జెస్ ఉంటాయి. డిఫాల్ట్‌గా ఉంటాయి. అవును. సో ఇందులో ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఇచ్చారా? దట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. వి ఆర్ ద ఫస్ట్ యాప్ లాస్ట్ మైల్ డ్రైవ్ అండి. లాస్ట్ మైల్ డ్రైవ్ అంటారు దీన్ని. ఓకే. అంతే గదండీ. అంటే హ్మ్. మీ మెట్రో నుంచెల్లి ఇంటికి అది లాస్ట్ మైల్ అన్నమాట. అంతే. మెట్రో నుంచెల్లి మీ ఆఫీస్‌కి లాస్ట్ మైల్. సో మేము స్పెషల్‌గా ఈవీ బైక్స్ పెట్టామండి. హ్మ్. చాలా తక్కువ రేట్‌లో మీరు ఈవీ బైక్ ఎక్కి ఆఫీస్‌కెళ్ళొచ్చండి. అది ఓకే. ఎంత అనంటే ఇప్పుడు ఎవ్వరు లేదు. దాంట్లో మినిమమ్ ఏది లేదు. అవును. అవును. చాలా తక్కువ రేట్‌లో మీరు ఎళ్ళొచ్చండి. మినిమమ్ మినిమమ్ చార్జెస్ రేట్‌లో. పడతాయి. దట్ ఈవీ కాబట్టి సో ఇంకా తక్కువ పడుతుంది. ఇప్పుడు మేము ఒక 6 మెట్రో స్టేషన్స్‌లో చేస్తున్నామండి. హ్మ్. ఈ రోజు ప్రైస్ వచ్చేసేసి కిలోమీటర్‌కి ₹4 అండి. అంటే హ్మ్. ₹8కి మీరు ఇంటికెళ్ళిపోతారు. మీ మెట్రో నుంచెల్లి 2 కిలోమీటర్స్ మీది హౌస్ ఉందంటే. ఓకే. 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 సో చాలా తక్కువ చార్జెస్‌లో మీరు యాహ్! తీసుకెళ్తారనమాట. ఓకే. వెరీ నైస్. అంటే ఒక్క స్పెషాలిటీ కాదు ఈ యాప్‌లో ఉంటుంది. సో మళ్ళీ చెప్తాను నేను మీరు చెప్పినవన్నీ. వుమెన్ సేఫ్టీ ఉంది. కరెక్ట్ అండి. సో షీ డ్రైవర్స్ అని చెప్పి కొత్తది ఇస్తున్నారు. క్యాన్సిలేషన్ చార్జెస్ లేవు. డ్రైవర్‌కి కమిషన్ లేదు కదా! కరెక్ట్ అండి. కమిషన్ లేదు. సో లేదు. మెయిన్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మెట్రోలో ఎక్కువ జర్నీ చేస్తున్న వాళ్ళకి కూడా మినిమల్ చార్జెస్‌తో మినిమల్ మీరు చార్జెస్ ఇస్తున్నారు. ఉంటుంది. ఓకే. ఓకే. సో అండ్ నార్మల్ రైడింగ్ రిజర్వ్ కూడా
మంచి రిజర్వ్ చేసుకోవచ్చు సో మ్మ్. టైంకి, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బుక్ చేసుకుని ఒక 45 మినిట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్న టైం ఉంది కాబట్టి, సో ఇది కూడా ఒక బెనిఫిట్ అన్నమాట. Correct. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో అండి. మీరు థ్యాంక్ యూ అన్నట్టుగా ఫర్ టైం. 2027 కి పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హెచ్ఎం టీవీ ఫర్ గివింగ్ దిస్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, రైడింగ్ యాప్స్ ఇప్పుడు రాజ్యం ఏలుతున్న తరుణంలో ఈ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఇటు డ్రైవర్స్కి బెనిఫిట్స్ ఉంటుంది, స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉంటుంది, అలాగే ఉమెన్కి కూడా బెనిఫిట్స్ ఉంటుంది. సో షీ రైట్స్ అనే పేరుతో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఉమెన్ కూడా ఎవరైతే పాకెట్ మనీ ఎర్న్ చెయ్యాలి అని అనుకుంటుంటే కమిషన్ లేకుండా, క్యాన్సిలేషన్ ఛార్జెస్ లేకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ఈ యాప్ని ట్రై చేయండి.